పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, దానితో ఎలా కట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మీ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుందన్నమాట. మన దగ్గర కొలత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటే చూడండి, ఈ కొలత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్తో నేను ఆది బ్లౌజ్ అంటారు కదా, దీనితోటే మెజర్మెంట్స్ అనేటివి ఎలా చూడాలనేది చూపిస్తున్నాను. చూడండి, మనము కిందికి నడుం సైడు నేను ముందుగా పేపర్ కట్ చేస్తున్నాను. పేపర్ని ఒకసారి మీరు కూడా కట్ చేసి చూడండి. ఇదే పేపర్ని మనం క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కిందికి నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎక్కడ ఉంది ఎండింగ్ అనేది అక్కడ ఒక మార్క్ వేసుకున్నాను. అలాగే నేను 1 ఇంచ్ మార్క్ వేసుకున్నాను ఎక్స్ట్రా. తర్వాత 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే ఈ 1 ఇంచ్ మార్కు మనము ఏ బ్లౌజ్కైనా బ్యాక్ సైడ్ టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ కోసం అన్నమాట. ఈ టక్స్ కోసం 1 ఇంచ్ 2 సైడ్స్ మనం ఎలాగో మలిచేసి కట్ చేస్తాం కదా, సో 1 ఇంచ్ తీసేసాను. అలాగే మనం ఎక్స్ట్రా కుట్ల కోసం ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, దానికోసం ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ వేసాను అనమాట. చూడండి, తర్వాత కిందికి 1/2 ఇంచ్ వదిలేసుకొని కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ మనకు షోల్డర్ అనేది ఎక్కువ దూరంలో ఉంటుంది. మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది షోల్డర్ మనకు తక్కువ వెడల్పు ఉంటుందన్నమాట. నేను హైట్ చూసుకున్నాను. చూడండి, కరెక్ట్గా పట్టేసుకొని ఇలా హైట్ చూసుకొని కరెక్ట్ హైట్ ఎక్కడ ఉంది అక్కడ మార్క్ వేసుకున్నాను. ఆ మార్క్కి ఇంకా 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను కుట్ల కోసం అని. అలాగే షోల్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ ఒక మార్కు, షోల్డర్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రాకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను. చూడండి, కింది నుంచి పట్టుకున్నాను. కింది నుంచి నడుం చుట్టూ ఎక్కడ ఉందో అక్కడ నుంచి పైకి ఒక మార్క్ వేసుకున్నాను ఎండింగ్ ప్లేస్లో. తర్వాత ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ ఇలా బ్యాక్ గల్లా ఎక్కడ ఉంది కింది నుంచి 1/2 ఇంచ్ వదిలేసుకొని ఎక్కడ ఉందనేది బ్యాక్ గల్లా ఎక్కడ ఉందో అక్కడ మార్క్ వేసుకున్నాను. ఎక్స్ట్రా ఒక మార్క్ వేసుకున్నాను. ఇవన్నిటిని మనము స్ట్రేట్గా మీ దగ్గర ఏది పెన్ ఉన్నా నేను స్కెచ్ తీసుకున్నాను మీకు కరెక్ట్గా ఈ వీడియోలో కనిపించడానికి కోసమని స్కెచ్ తీసుకున్నాను. చూడండి, ఇలా అన్నిటినీ స్ట్రేట్గా మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా మార్క్ వేసుకోండి. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్లో ఒక 2 ట్రిక్లు ఉంటాయండి. ఈ ట్రిక్లో తెలిస్తే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు చూడండి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. మీరు ఇంట్లో ఇలా ఒకసారి పేపర్ కట్ చేసుకుంటే ఈ పేపర్ని తీసుకొని మనం క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను బ్యాక్ పార్ట్ని డ్రా చేశాను కదా. అయితే దీంట్లో మెయిన్ పాయింట్, ప్రిన్సెస్ కట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే చంక మనం స్ట్రేట్గా తీసాం కదా, 1/2 ఇంచ్ లోపలికి తీయాలన్నమాట. ఇలా 1/2 ఇంచ్ లోపలికి తీసి ఇలా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ కూడా ముందు భాగంలో 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి. ఇలా ముందు నుంచి షోల్డర్ ఎండింగ్ పాయింట్లో 1/2 ఇంచ్ ఇలా కిందికి తీసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 1/2 ఇంచ్ కిందికి తీసుకొని చంక ప్లేస్లో 1/2 ఇంచ్ లోతుకు తీసుకొని ఇలా మనం మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ ఇలా తీసుకుంటాం కదా లోతు, దీన్ని కూడా సేమ్ ఆ లోతుకు తీసిన లైన్ని ఆధారంగా చేసుకొని ఇలా క్రాస్ తీయాలన్నమాట. నేను డ్రాప్ షేప్ ఇస్తున్నాను, బ్యాక్కి డోరీ ఇచ్చి డ్రాప్ షేప్ ఇస్తున్నాను. చూడండి, ప్రిన్సెస్ కట్కి ఇది మెయిన్. మనం చంక ప్లేస్లో కొంచెం లోతుకి తీసుకోవాలి. అలాగే షోల్డర్ ప్లేస్లో కొంచెం కిందికి తీసుకోవాలి. తర్వాత నేను చేతు రౌండ్, చంక రౌండ్ ఎంత ఉందనేది చూపిస్తున్నాను. చూడండి, నేను కిందికి తీసాను కదా, దాని నుంచి 1/2 ఇంచ్ వదిలేసుకొని కొలత అనేది చూసుకొని మార్క్ వేసుకున్నాను. ఆ మార్క్ కిందికి మనము నడుము చుట్టూ మార్కింగ్కి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసాను. మీరు ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి. నాకంటే అలవాటు కాబట్టి నేను ఇలా మీకు చూపిస్తున్నాను. సో ఇదండి బ్యాక్ పార్ట్. ఖచ్చితంగా మీరు ఇంత సింపుల్గా నేర్చేసుకుంటే ఇంట్లో మీరు ఫస్ట్ ఇలా పేపర్ని మాత్రం కట్ చేసి చూడండి. ఇలా ఖచ్చితంగా ఒకసారి మీరు ఈ పేపర్ని కట్ చేసేసి ఇదే పేపర్ని మీరు ఏ బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నారో ఆ బ్లౌజ్ పైన పెట్టి కట్ చేయండి. చూడండి, ఇవి 2 పాయింట్లు మీకు చూపిస్తున్నాను కదా.
ఫస్ట్ నేనేం చూసాను, నడుము చుట్టూ చూసాను, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత హైట్, మన బ్లౌజ్ హైట్ చూసాను, ఇది సెకండ్ పాయింట్. తర్వాత గల్లా, బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉంది, అది థర్డ్ పాయింట్. తర్వాత షోల్డర్, ఇది ఫోర్త్ పాయింట్. షోల్డర్ అనేది మన గల్లా స్టార్టింగ్ నుంచి ఎక్కడి వరకు ఉందనేది అది కూడా చూసుకోవాలండి కొలత బ్లౌజ్ తోటి, ఇది ఫిఫ్త్ పాయింట్. తర్వాత మన ఆర్మ్ హోల్డ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, అది సిక్స్త్ పాయింట్. అలాగే మనము నడుము చుట్టూ హైట్ అనేది అది సెవెంత్ పాయింట్. ఎక్స్ట్రా కుట్ల కోసం ఖచ్చితంగా చూసుకోవాలి, ఇది ఎయిత్ పాయింట్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకు ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట. సో ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని నేను ఇది కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా మీరు ఒక పేపర్ అనేది ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి. మీరు ఇంట్లో మీ బ్లౌజులు మీరు కుట్టుకున్నా సరిపోతుంది తెలుసా. ఒక్కసారి మనం ఒక బ్లౌజ్ని కుట్టడం నేర్చుకుంటే మాత్రం అసలు మనం ఆగమండి, ఖచ్చితంగా కుట్టేసుకుంటూనే ఉంటాము. మీరు ఈ పేపర్ కటింగ్ ఒకసారి చేసి చూడండి, ఇంట్లో మీరు నేర్చేసుకుంటారు. నా వీడియో చూసుకుంటూ మీరు కటింగ్ నేర్చుకుంటే నాకు కూడా చాలా హ్యాపీ అండి. చూడండి, నేను చెప్పిన ట్రిక్స్ తోటి మీరు ఒక్కసారి ఈ పేపర్ కటింగ్ని చేసి చూడండి. తర్వాత నేను బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, అలాగే నేను ఫ్రంట్ పార్ట్కి ఇదే దీని వెనుక ఉన్నదే షోల్డర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మార్క్ వేసుకున్నాను. చూడండి, దీన్ని రెండుటిని విడివిడి చేస్తున్నాను. ఇప్పుడు షోల్డరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది పైన ఇప్పుడు స్కెచ్ తోటి మార్క్ వేసాను కదా, ఆ మార్క్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ అనేది విడివిడి చేస్తున్నాం. మనం ఎప్పుడైనా ఈ పేపర్ని మన క్లాత్ని ఫోల్డ్ చేసే పెట్టుకుంటాం కదా, 2 సైడ్స్ మనకు అవసరం లేదు. సో ఫ్రంట్ పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 2 ట్రిక్లు ఉంటాయి. నేను బ్యాక్ పార్ట్లో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వేరేలాగా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ నేను గల్లాని ఎంత హైట్ ఉందనేది మార్క్ వేసుకున్నాను. అలాగే కుట్ల కోసం 1/2 ఇంచ్ వేసుకున్నాను. ఈ గల్లా పాయింట్ కూడా ఇలా మనము కొంచెం 1/2 ఇంచ్ లోతులకు మార్క్ వేసుకోవాలి. ఇది మన కస్టమర్స్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. గల్లా ఎక్కువ రౌండ్ అంటే అలా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో మెయిన్ థింగ్ ఏంటంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఇలా షోల్డర్ మిడిల్ పాయింట్ మనకు తెలిసిపోతుంది కదా, మిడిల్ పాయింట్ స్కేల్ ఉంటే స్కేల్ తోటి మీరు లైనింగ్స్ చూసుకొని ఇలా మిడిల్లో షోల్డర్ నుంచి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి. తర్వాత మనము కిందికి 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా కుట్ల కోసం నడుము చుట్టూ, ఆ 1/2 ఇంచ్ వదిలేసి పైనకి కరెక్ట్గా 4 ఇంచెస్ మార్క్ వేసుకోండి. నేనైతే నాకు తెలిసిపోతుంది 4 ఇంచ్ ఎక్కడి వరకు ఉంటుంది అనేది. నేను టేప్ పెట్టి చూపించిన, ఇప్పుడు నేను వేసుకున్న మార్క్ 4 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో మీ దగ్గర టేప్ ఉంటే ఆ టేప్ తోటి 4 ఇంచెస్ మార్క్ ఇలా వేసుకోండి. తర్వాత మనము ఈ చంక రౌండ్ నుంచి మిడిల్లో ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్డ్ ఎక్కడ ఎండ్ అయిందో మనకు తెలుసు కదా, ఆ ఎండ్ అయిన ప్లేస్ నుంచి 2 ఇంచెస్ పక్కకు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని కరెక్ట్గా కిందికి అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ ఇలా మార్క్ వేసుకొని వాటిని అన్నిటిని కలిపేస్తూ మనము సైడ్కి ఇలా ఇంకొక సైడు ఇలా క్రాస్ తీయాలన్నమాట. ఈ క్రాస్ తీయాలి. తర్వాత ముందట కూడా మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్కి. ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్, చాలా ఈజీ. దీని నుంచి మొత్తం కలిపి హాఫ్ కట్ చేసేయాలన్నమాట. హాఫ్లో సగం అటు సైడ్ తీసాను, ఇటు సైడ్ తీసాను. ఇదంతా మనము ఇలా కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్లో మిడిల్ పాయింట్ అనేది మనము అతుకు పెడతాం కదా, అది రౌండ్గా వస్తుంది. తర్వాత మనకి ఇటు సైడ్ ఉంది కొంచెం షేప్ కట్ చేస్తామన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని కొద్దిగా షేప్ కట్ చేశాను. ఈ షేప్ కటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. తర్వాత నేను గల్ల కూడా కట్ చేశాను రౌండ్గా. మనం గల్ల కూడా చాలా రకాలుగా కుట్టుకుంటారు కదా, నేనైతే సాదా సీదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి చూపించాను. అలాగే నేను బ్యాక్ పార్ట్ డ్రాప్ షేప్ కూడా మీకు వీడియోలో కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, డ్రాప్ షేప్ అన్నమాట. బ్యాక్ పార్ట్ డోరీస్ పెట్టేసుకోవడానికి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా డ్రాప్ షేప్ని కూడా రౌండ్గా దించేసుకొని కట్ చేసుకోవాలి. మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కూడా
మొత్తం వేరే వేరే 4 అతుకులు కాకుండా ఒకేసారి డ్రా చేసుకొని మనం కుట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈజీ మెథడ్లో నేను మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, హ్యాండ్ కూడా నేను చూపిస్తున్నాను. ఇదే కొలత బ్లౌజ్ నుంచి హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ కూడా మనము కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉన్న బ్లౌజ్ని తీసేసుకొని హ్యాండ్ ఫస్ట్ షోల్డర్ నుంచి పొడవు ఎంత ఉందనేది మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుచ్చుల కోసం 1/2 ఇంచ్ మార్కులు వేసుకోవాలి. అలాగే ముందర 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. సో మనము పైన హైట్ చూసుకుంటే సరిపోతుంది. ఆ హైట్కి మనం 2 ఇంచెస్ కిందికి తీసుకోవాలి. 2 ఇంచెస్ కిందికి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకొని ఫస్ట్ మనం ఆర్మ్ హోల్డ్ చూడండి, నేను ఈ లైన్లు వేసుకున్నాను చూడండి. పైన ఉన్న దానికంటే 2 ఇంచెస్ తక్కువ లైన్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఆర్మ్ హోల్డ్ ఎక్కడ వరకు ఉంది, పైనుంచి కిందికి పట్టుకున్నాను కదా, ఇక్కడ వరకు ఉంది. అక్కడ మార్క్ వేసేసాను. ఇలా వీటిని స్ట్రేట్గా కలిపేసి రౌండ్ చూడండి, రౌండ్ ఎలా వేసాను చూడండి. చిన్న ఎస్ ఆకారంలో ఇలా రౌండ్ వేసేసి ఎక్స్ట్రాని మళ్ళీ తర్వాత స్ట్రేట్ తీసుకోవాలి. రౌండ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ మనకు చంక రౌండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్ట్రేట్ తీసుకోవాలి. చూడండి, ఇంతే. పైనుంచి మనం 1 ఇంచ్ స్ట్రేట్ తీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. చాలా ఈజీ హ్యాండ్ కటింగ్ అనేది. ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని నేనైతే మీకు చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఇలా పేపర్ని కట్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. పేపర్ కట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.